హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందన క్రియేషన్స్. ఇప్పుడు ఈ వీడియోలో హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫ్రెండ్స్. మీడియం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. ఇది బ్యాక్ పార్ట్ అండి. మనము హ్యాండ్ కట్ చేయాలి అంటే బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి. చెక్ చేసి మనము హ్యాండ్ ఫోల్డింగ్ చేసి కట్ చేయాలండి. ఈ విధంగా కటింగ్ చేస్తేనే పర్ఫెక్ట్ కుదురుతుంది హ్యాండ్. మనము మెజర్మెంట్ బ్లౌజ్ హ్యాండ్ సైజు బట్టి కటింగ్ చేసేదానికంటే ఈ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేసి మార్క్ చేసి కటింగ్ చేస్తేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేద్దాం. బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో చెక్ చేయాలి. ఈ విధంగా టేప్ కొంచెం కొంచెం పట్టుకుంటూ చూడాలి. 10 ఇంచుల 2 పాయింట్లు ఉంది. 1 ఇంచు తీసేయాలి. 1 ఇంచు తీసేసి నోట్ చేసుకోవాలి. 9 ఇంచుల 2 పాయింట్లు. మనకు ఈ ఆర్మ్ రౌండ్ వచ్చిన దాంట్లోంచి 1 ఇంచు తీసి నోట్ చేశానండి. 9 ఇంచుల 2 పాయింట్లు. 10 ఇంచుల 2 పాయింట్లు వచ్చింది కదా, 1 ఇంచు తగ్గిస్తే 9 ఇంచుల 2 పాయింట్లు. ఇప్పుడు హ్యాండ్ కోసము క్లాత్ ఫోల్డింగ్ చేద్దామండి. హ్యాండ్స్ కట్ చేస్తే ఓపెన్స్ మన వైపు ఉండాలి, ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఉండాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసి కింద హెచ్చు తగ్గులు కట్ చేయాలి. ఇప్పుడు మనకు ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచుల 2 పాయింట్లు రావాలి. 9 ఇంచుల 2 పాయింట్లు రావాలి క్లాత్ వెడల్పు వచ్చేసి. చూద్దాం 9 ఇంచుల 2 పాయింట్లు ఉందా చూద్దాం. 7:30 ఉందండి. 9 ఇంచుల 2 పాయింట్లు వచ్చేలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల వన్ సైడ్ జాయింట్ పడుతుంది. చూడండి 9 ఇంచుల 2 పాయింట్లు వచ్చేలా ఫోల్డ్ చేసుకున్నాను. ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేద్దాం. మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్లోంచి హ్యాండ్ పొడవు చెక్ చేయాలి. ఇక్కడ షోల్డర్ జాయింట్స్, ఇక్కడ హ్యాండ్ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ టేప్ పెట్టి ఈ విధంగా చూడాలి. 5.5 ఉందండి. 5.5 ఉంది. కింద ఖర్చుకి 1/2 ఇంచు, పైన ఖర్చుకి 1/2 ఇంచు, 6.5 వస్తుంది మనకు ఖర్చుతో సహా. టోటల్ హ్యాండ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా 6.5కు మార్క్ చేయాలి. ఇదే 6.5 ఈ చివరన కూడా మార్క్ చేయాలండి. ఇలా మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూద్దాం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు ఉంది. 5.5 ఇంచులు ఈ విధంగా మార్క్ చేయాలి. ఖర్చుకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నప్పుడు ఖర్చుకు 1.5 ఇంచు వదిలానండి. కాబట్టి హ్యాండ్ కూడా ఖర్చుకి 1.5 ఇంచు వదలాలి. 1.5 ఇంచుకు ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి చిన్న సైజు వారికి 3 ఇంచులు తీయాలి. పెద్ద సైజు వారికి 3.5 ఇంచులు తీయాలి. ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజు 29 ఇంచులు ఉందండి. నడుము లూజ్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజు కాబట్టి హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసి ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఖర్చుకి ఎంత అయితే వదిలాం మనము, ఇక్కడ ఖర్చుకి అంతే మార్క్ చేయాలి. 1.5 ఇంచు తీసుకున్నాం కదా, 1.5 ఇంచు మార్క్ చేయాలి. ఎందుకంటే మనము బ్యాక్ పార్ట్ ఉపయోగించి ఆర్మ్ రౌండ్ ఉపయోగించి హ్యాండ్స్ కట్ చేస్తున్నాం కాబట్టి బ్యాక్ పార్ట్ 1.5 ఇంచు వదిలినాం ఖర్చుకి. కాబట్టి ఇక్కడ కూడా 1.5 ఇంచు వదిలితే పర్ఫెక్ట్ వస్తుందండి. ఫిట్టింగ్ ఎక్కడ ముడత రాదు. హ్యాండ్కి 1.5 ఇంచుకి ఈ విధంగా మార్క్ చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర అండి 1 ఇంచుకి ఒక మార్క్ పెట్టాలి. 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టాలి. ఈ విధంగా ఇప్పుడు ఈ 2 ఇంచెస్ మార్కింగ్ నుండి మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి. ఈ 2 ఇంచెస్ మార్కింగ్ కింద 1/2 ఇంచు కింద ఒక మార్క్ చేయాలండి. ఇప్పుడు ఈ 1 ఇంచ్ మార్కింగ్ ఉంది కదా, ఇక్కడ నుండి ఈ మార్కింగ్ నుండి హ్యాండ్ షేప్ తీయాలి.
ఈ విధంగా హ్యాండ్ షేప్ తీయాలి. అంతే అండి, కట్ చేద్దాం. లేదా ఇక్కడ 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. మీకు ఈ విధంగా 2 మార్కింగ్ పెట్టుకోవడం వల్ల అర్థం కాకపోతే 1.5 ఇంచుకు మార్క్ చేయాలి. 1.5 ఇంచుకు మార్క్ చేసి మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు ఈ విధంగా హ్యాండ్ షేప్ తీయాలి. కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇలా ఈ మార్కింగ్ దగ్గర టక్స్ పెట్టాలండి. ఇక్కడ జెయింట్స్ పడతాయి. వన్ సైడ్ మాత్రమే, హ్యాండ్కి వన్ సైడ్ మాత్రమే జెయింట్ పడుతుంది. క్లాత్ కట్ చేసుకొని జెయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి లోతు, ఫ్రంట్ సైడ్ లోతు తీయాలి కదా. మనకి ఇక్కడ జెయింట్స్ పడని సైడ్ లోతు తీస్తే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ జెయింట్స్ పడతాయి కాబట్టి మనకు తెలియదు. ఇటు సైడ్ లోతు తీస్తాం. ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర టక్స్ ఉంది కదండి, ఈ టక్స్ నుండి 1 ఇంచుకు మార్క్ చేయాలి. ఇప్పుడు హ్యాండ్ ఫ్రంట్ వైపు లోతు తీయాలి అంటే ఈ మిడిల్లో టక్స్ ఉంది కదా, ఇక్కడ నుండి 1 ఇంచుకి విధంగా మార్క్ పెట్టాలి. ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ నుండి 1 ఇంచుకి విధంగా మార్కింగ్ పెట్టాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో చూద్దాం. 6 ఇంచులు ఉంది. ఇప్పుడు 6 ఇంచులు కదండి, ఇలా ఫోల్డ్ చేస్తే 3 ఇంచులు వస్తుంది. ఇలా మిడిల్లో మార్క్ పెట్టాలి. అంతే ఫ్రెండ్స్. ఇక్కడ హ్యాండ్ మిడిల్లో టక్స్ ఉంది కదా, ఇక్కడ నుండి 1 ఇంచుకు మార్క్ పెట్టాలి. ఇక్కడ ఖర్చు మార్కింగ్ ఉంది కదా, ఇటు నుండి 1 ఇంచుకు మార్క్ పెట్టాలి. పెట్టి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత ఉందో చెక్ చేయాలి. చెక్ చేసి మిడిల్లో మార్క్ పెట్టాలి. మనము ఇప్పుడు లోతు వచ్చేసి 30 ఇంచు తీస్తున్నాను. ఏ సైజ్ వారికైనా లోతు 30 ఇంచు తీయాలి. ఇది 1 ఇంచు మార్కింగ్ పెట్టాం కదా, ఈ 1 ఇంచు మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ కలుపుతూ ఈ మార్కింగ్ వరకు ఇప్పుడు మార్క్ చేయాలండి. ఇక్కడ నుండి ఈ విధంగా స్టార్ట్ చేయాలి. ఇలా లోతు తీయాలి ఫ్రెండ్స్. ఫ్రంట్ సైడ్ ఇటువైపు లోతు తీసామని తెలియడానికి ఈ విధంగా టక్స్ పెట్టాలి. అంతే అండి. వీడియోని అసలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్. ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.